சகலங்கள் எதுபொங்கி நீரடிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் கரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே. ఇది సంబంధం. స్వామి అయురాయ్ మేలుకోవలసింది. ఆయన సంపద నందగోపుడి యొక్క కుమారుడా. నందగోపుడి యొక్క సంపద ఎంతో అందరూ చెప్పబడుతోంది. హలంగల్ ఉంచినటువంటి కలశములు, కలంగల్ అంటే పెద్ద పెద్ద భాండములు, ఒక్కో దాంట్లో 15 షేర్లు 20 షేర్లు పెడదాయనుకుందాం. ఎదురు పొంగి మీదడిప్ప పెట్టినటువంటి కలశములన్నీ కూడా నిండిపోయి పైకి ఎగదట్టి పక్కల నుంచి పాలు కారిపోతున్నాయి ఆ కుండాలలో. అయినా ఆ ధారలు ఆగటం లేదు. అది తీసేసి ఇంకోకుండా పెట్టాం, అది తీసేసి ఇంకోకుండా పెట్టాం, ఎన్ని కుండలు పెట్టినా సరే నిండిపోతున్నాయి. కానీ ఆ పొదుగులో పాలు మాత్రం ఆగటం లేదు, వచ్చేస్తున్నాయి. అంటే అంతగా ఎక్కువ క్షీర సమృద్ధిని ఇచ్చేవి అన్నమాట. ఐర్లాండ్ లోనో ఎక్కడో ఏదో దేశంలో, ఇప్పుడు మన దేశానికి వచ్చిన ఇప్పుడు అక్కడి నుంచి చదువుకోండి పశువులు జెరూసలేంలోనో ఏదో ఉంటారు. అట్లా ఐర్లాండ్ లో ఒక్కొక్క ఆవు 60-70 షేర్లకి తక్కువ లేకుండా పాలిస్తుంది రోజుకి. 60-70 షేర్లు అది ఒక లెక్క అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే నల్లాది పెడితే ఎట్లాగైతే నల్ల నీళ్ళు వచ్చేస్తుంటాయి, గంగాళాలు నిండిపోతుంటాయి. కానీ అయిపోవటం అనే ప్రశ్న లేదు ఇక్కడ. అంతగా క్షీర సముద్రం కలిగినటువంటి గోవులు ఎన్ని, ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో గుంపులు కలవాడు నందగోపుడు అని అర్థం. ఏ హలంగల్ ఉంచినటువంటి కలశములు ఎదురు పొంగి పైకి ఎదురు తట్టి పొంగిపోయి మీరనిప్ప పై నుండి పక్కకు కారిపోతుండగా ఆ పాలు మాత్రాదే పాలు సొరియం వళ్ళల్ పెరుం పశుక్கள் మాత్రాదే ఆగిపోకుండా కలశాలు నిండిపోయినాయి, యుధాలు ఆపేద్దామని అనుకోవటం లేదు. ఇంకా పాలు కారిపోతూనే ఉంటాయి. పాలు సొరియం అటువంటి వళ్ళల్ సాధువులైన పెరుం పశుక్கள் పెద్ద పెద్ద పశువులు ఆవులు కలిగినటువంటి వాడు ఆత్రపడయిస్తాన్ సంపూర్ణముగా ఇటువంటి పశు సమృద్ధిని కలిగినటువంటి వాడు అన్నవాడు నందగోపుడు. ఆ నందగోపుని యొక్క మహనే కుమారుడా అరివురాయ్ వేడుకోవలసింది. క్షీర సమృద్ధి సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు, అంతా అటువంటి పశువులు కలిగినటువంటి వాడు అన్నమాట. పశువులకు అంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృష్ణావతారాన్ని బట్టి వచ్చింది. కృష్ణుడు దేనిని స్పృశిస్తే ఆ ఆవు వారం రోజుల్లో బ్రహ్మాండంగా పెరిగిపోయేది, మంచి పుష్టిగా ఉండేది, ఎంతగా వెళితే అంత పాలిస్తుండేది. అది కృష్ణస్పర్శ వలన వాటికి కలిగినటువంటి ఒక విశేషం అన్నమాట, పరిపుష్టి. మనం ఎప్పుడు చెప్పుకున్నాం. మనం మామూలుగా పంటలకి ఎరువు వేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా తయారైనటువంటి ఎరువులు. కాలంలో పంటలకు ఎరువులు అంటే ఏదో పాటి మట్టి కోరేవారు. పాటి మట్టి కాకపోతే వేరుశనగ పిండి వేసేవారు పొలాలలో, ఆవుల పిట్టు వేసేవారు. అవి వేస్తే 2-3 సంవత్సరాలు బాగా పుష్కలంగా చేడు పెరిగి కావాల్సినంత పంట ఇస్తుంది అని. అవి కాక వృక్షశాస్త్రంలో ఒకనొక చెట్టు యొక్క నూనె అంకుర తైల సుక్తానం అని ఆ శ్లోకం అవుతుంది. అంకుర తైలం అంటే ఊడిగ చెట్టు యొక్క గింజలతో తయారు చేసినటువంటి నూనె. ఆ నూనె వచ్చినటువంటి ఆ పిప్పి కనుక ఏదైనా ఒక చెట్టుకి, మామిడి చెట్టు, గుడి చెట్టు, పనస చెట్టు ఇది గింజలేసి వేస్తే అది తారాజులాగా ఉన్నట్లు 1-10 రోజులు బ్రహ్మాండంగా చెట్టులకు తయారైపోతుంది. అంకుర తైలంలో ఉన్నటువంటి గొప్పతనమే అంతదైతే కృష్ణుడి యొక్క స్పర్శంలో అంతటి మహిమ లేదా? అప్పుడు స్పృశించారంటే చాలు. చిన్న దూడలు లాంటివి కూడా క్రమంగా ఒక 5-6 రోజులు అయ్యేటప్పటికి, 1-10 రోజులు అయ్యేప్పటికి మంచి పాలిచ్చేటువంటి పశువులాగా తయారైపోయేది.
பொங்கு மீதடிப்பம் ஆற்றாதே பால் செல்வம் வள்ளல் பெரும் పశుக்கள் ఆత్మపడయిస్తాన్ మహనే. సంపూర్ణముగా ఇటువంటి పశు సమృద్ధిని కలిగినటువంటి వాడా, అటువంటి నల్లగోపుని యొక్క కుమారుడా, అరివురాయ్, ఊత్తముడయాయ్, పెరియాయ్, విరహితోత్తమాయ్ సుడరే, తుయిరాయ్. మరొకటి 4 పదాలు ఉన్నారు. ఉత్తముడయాయ్, పెరియాయ్, విరహితోత్తమాయ్ సుడరే అనే 3 పదాలు. అంటే భగవంతుని యొక్క తత్వాన్ని శాస్త్ర ప్రకారంగా ఉపనిషత్తులలో చెప్పబడిన విధంగా ప్రతిపాదించేటటువంటి పదాలు ఆ 3 కూడా. పురుష పరమాత్మ ఎవరో సామాన్య మానవుడు కాడు. ఉత్తముడయాయ్, శాస్త్ర ప్రమాణముల చేత ఏ పరతత్వము అని నిర్ధారింపబడినటువంటి సమస్త సద్గుణములు కలవాడు. శాస్త్ర ప్రమాణంలో పరమాత్మకు ఎట్లాగైతే సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సత్య సంకల్పము మొదలైనటువంటి మహాగుణములు ఉన్నవి చెప్పబడ్డదో ఆ గుణములన్నీ సంపూర్ణంగా కలవాడు అన్నమాట. వేద ప్రతిపాదితమైనటువంటి వాడు, సర్వ సద్గుణములు కలిగినటువంటి వాడు అని ఉత్తముడయాయ్ అనే పదానికి అర్థం. పెరియాయ్, ఆ కారణం చేతనే తక్కిన దేవతలందరికంటే కూడా గొప్పవాడైనాడు. అటువంటి ఊత్తం అని చెప్పబడినటువంటి శాస్త్ర ప్రమాణాన్ని బట్టి నిర్ధారింపబడినటువంటి పరతత్వం సర్వదేవాధిదేవుడు ఎవరయ్యా అంటే ఇదిగో శ్రీమన్నారాయణుడే అని దీన్ని బట్టి తెలుస్తోందన్నమాట. మనకు ఉపనిషత్తులలో అన్నింటిలోనూ కలిగినటువంటి ప్రధానమైనటువంటి కొన్ని మంత్రాలను తీసుకొని ఆ మంత్రాలను కూర్చి ఒక సూక్తం అని ఏర్పాటు చేస్తాడు. పురుష సూక్తం అని దానికి పేరు. జగత్కారణభూతమైనటువంటి పరమ పురుషుని నిరూపించేటువంటి సూక్తం. శ్రీ సూక్తం అని ఇంకొక సూక్తం. ఇట్లా పంచ సూక్తములు అని అంటారు. ఆయా మంత్రములలో ప్రతిపాదింపబడిన ఒక్కొక్క దేవత యొక్క వైభవాన్ని చెప్పేటువంటి మంత్రాలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట చేర్చిన వాటిని సూక్తములు అని అంటారు. సర్వకారణభూతుడైన పరమాత్మ వైభవాన్ని చెప్పేది పురుష సూక్తం. సర్వకారణభూతురాలైన అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పేటువంటిది శ్రీ సూక్తం. అందరికీ ప్రాణాన్ని, ఆహారాన్ని ఇచ్చి అందరినీ కాపాడేటటువంటిది, అందరి యొక్క అపరాధాలన్నింటినీ క్షమించి అయినటువంటి భూదేవి యొక్క వైభవాన్ని చెప్పేటువంటిది భూసూక్తం. ఇట్లా పంచ సూక్తములు, మీడా సూక్తం అయి ఉన్నాయి, విష్ణు సూక్తం అని అట్లాగా. అట్లా ఉత్తముడయాయ్, పెరియాయ్, వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు. పెరియాయ్, ఆ వేదముల చేత కూడా సర్వాధికుడుగా ప్రతిపాదింపబడినటువంటి వాడు. పురుష సూక్తంలో ఈయనయే పరమాత్మ అని స్పష్టంగా నిర్దేశింపబడిన వాడు అన్నమాట. చూడరే, లోకంలో మహర్షులు లాంటి వారు ఆయన దర్శించాలి, ఆయన యొక్క అద్భుతమైనటువంటి దివ్య సౌందర్యాన్ని, శరీరాన్ని దర్శించాలి అని ఎంత ప్రయత్నం చేసినా నచక్షుషా పశ్యతి కశ్చిదయ్యనం అని వేదాలలో చెప్పినట్లుగా ఈ మాంస దృష్టితో ఆయన దర్శించడానికి ఎవరికి సాధ్యం కాదు. అందుకని యోగ దృష్టిని సంపాదించుకొని ఆ యోగ దృష్టితో ఎప్పుడో ఒకప్పుడు ఆయన అనుగ్రహిస్తే, దర్శనం ఇస్తే ఆ కాస్తసేపు దర్శించగలుగుతున్నారు మహర్షులు లాంటి వాళ్ళు. అట్లా కాకుండా ఎంతో తపస్సు చేసి సంపాదించుకున్నటువంటి తపశ్శక్తితో సాక్షాత్కరించుకున్న వాళ్ళైతే ఏ తపశ్శక్తి లేకుండా మేము ఒక పుణ్యం చేసుకున్నాం. ఏమిటా పుణ్యం? కృష్ణుడు మా వంశంలో జన్మించేటువంటి పుణ్యం మాకు కలిగింది. ఇదే పుణ్యం. పుణ్యం అంటే ఏమిటే సార్? మంచి పనులు చేస్తే పుణ్యం, చెడు పనులు చేస్తే పాపము అనుకుంటాం. కాదు, పుణ్య పాపములంటే అవి కావు. ఏ పనిని చేస్తే భగవంతుని యొక్క మనస్సులో గాయపడినట్లవుతుందో, దుర్మార్గుల్ని వీడు కావాలని చెప్పి వీడికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి, మంచి శరీరాన్ని ఇచ్చి, ఇంద్రియాలను ఇచ్చి, కావాల్సినటువంటి విద్యను నేర్చుకోవడానికి తగినటువంటి బుద్ధి, ఆచార్యులు, వేదాలు, ప్రమాణాలు ఇన్ని ఇచ్చి బాగుపడరా అంటే బాగుపడకపోగా నన్నే ద్వేషిస్తున్నాడే.
భగవద్భక్తులను దూషిస్తున్నాడే అని ఆయన వాస్తవానికి వీడి మీద ద్వేషభావంతో వ్యతిరేక భావంతో వాడికి శిక్షణ వేయాలి. శిక్షణ వేయటానికి తగినట్లుగా ఎవరు చేసేటువంటి దుర్మార్గపు కార్యాల చేత భగవంతుని యొక్క మనస్సు గాయపడుతుందో అట్లా భగవంతుని మనస్సులో గాయాన్ని కలిగించేటటువంటిదే పాపం. అంటే ఏ మంచి పనులను చేస్తే నన్ను సేవిస్తే సేవించాడు, నన్నే కాదు పాపం లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి విషయంలో కూడా ఎంత దయలు చూపిస్తుంటాడో, ప్రతి ప్రాణులకు కావలసినటువంటి సౌకర్యాన్ని అన్నింటినీ కలిగించుకుంటాడు. అది మా పుణ్యం అనుకుంటుంటాడు. నన్ను గురించి ఎన్నో విజ్ఞానం చేస్తుంటాడు అని భగవంతుని యొక్క మనస్సునకు సంతోషాన్ని కలిగించేటువంటి కార్యములేమో వాటిని పుణ్యములు అనుకుంటాం. ఉత్తముడయా అంటే భగవంతుని యొక్క మనస్సును సంతోషం కలిగించేది కదా పుణ్యం. భగవంతుడు మేమేమీ చేయకపోయినా తానే ఇక్కడికి వచ్చి మారే పిల్లకు వచ్చి సంతోషిస్తున్నాడు కనుక పుణ్యాలు కూడా అజ్ఞాత సుకృతం అని ఒకటి ఉంటుంది. మేము ఏం పుణ్యం చేసుకున్నామో మాకు తెలియదు, కానీ ఫలితమైనటువంటి భగవంతుని యొక్క దర్శనం మాత్రం మాకు లభించింది. ఏదో పుణ్యం చేసుకుంటాం, కారణాలు లేకపోతే మాత్రం భగవద్ దర్శనం మాకు కలగదు కదా. ఎవరు కలుగుతుంది? మహర్షులకే కలగండి, మాకు ఎందుకు కలుగుతుంది? కనుక మేము ఎప్పుడో చేసుకున్నటువంటి ఒక అజ్ఞాత సుకృతం, మాకు తెలియనటువంటి పుణ్యం ఏదో ఉంటుంటుంది. ఆ పుణ్య విశేషం చేత ఆయన దర్శనం ఇచ్చి ఉంటాడు. ఏం పుణ్యం అండి? పుణ్యం అందరూ తెలిసి చేసేది పుణ్యం అంటాం. అజ్ఞాత సుకృతం కూడా ఉంటుందా అని అనుకోవచ్చు. ఉంటుంది, అజ్ఞాత సుకృతం అనేది కూడా ఉంటుంది. ఒక ఆయన ఎవరో 10 మంది భక్తులు ఎక్కడికో శ్రీరంగానికో ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తున్న సందర్భంలో ఒక ఊరికి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఆ ఇంటి ముందర వరండా బాగా ఉంది. ఆయన వరండాలో పడుకున్నారు. తెల్లవారు లేచి వెళ్ళిపోయారు. ఆయన ఇల్లు కట్టుకున్నది తన కోసమే. ఆ వరండాలో తాను కుర్చీ వేసుకొని తన కింది వాళ్ళకి వాళ్ళందరికీ ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవడానికి కోసం ఏర్పాటు చేసింది. అయినా ఆ వరండా అతను అనుకోకుండా కొందరు భక్తులైనటువంటి వారికి ఒక రాత్రి అంతా అవకాశాన్ని ఇచ్చినటువంటిది. అదొక పుణ్యమేగా అతనికి. ఆ పుణ్యం అనే బుద్ధితో అతను దాన్ని కట్టి ఉండకపోవచ్చు. ఆ దాన్ని కూడా పరమాత్మ ఒక పుణ్యంగా భావిస్తాట. వీడు నువ్వు చేసినటువంటి కట్టుకున్నటువంటి భవనంలో నా భక్తులు ఉన్నారు కనుక వాడికి కొంత ఏదో క్షేమాన్ని కలిగిద్దాం అనుకుంటుంటారట. భగవంతుడు సంతోషించడానికి కారణమైనటువంటి పని ఇష్టపూర్వకంగా తాను చేసినది కాకపోయినా అజ్ఞాతంగా తనకు తెలియకుండా అటువంటి పుణ్యం ఏదైనా వస్తే ఆ పుణ్య విశేషాన్నే అజ్ఞాత సుకృతం అంటారు అన్నమాట. ఇంకా ఉదాహరణలు చెప్పచ్చు. ఆవుని గోమాంసాన్ని తిట్టాడు. రోజు ఒక ఆవును చంపేవాడు, తినేవాడు. ఒక ఆవు బాగా కనపడదు, మంచి కంటరాలు ఉన్నాయి దానికి, దాన్ని చంపేవాడు, దాన్ని వెంటపడ్డాడు. ఆ ఆవు ఏం చేసింది? గమనమా వచ్చి గుళ్ళు దూరింది. వీడు ఆ గుళ్ళో కూడా దూరేది. వాడికి అందకుండా అది పెరిగెడుతోంది, దాన్ని పట్టుకున్నాడు, వీడు పెరిగెడుతున్నాడు. ఎక్కడ పెరిగెడుతున్నాడు? గుడి చుట్టూ ప్రదర్శనం. వీడు 3 సార్లు 10 సార్లు వీడిని ప్రదర్శనం చేయించింది ఆ గోవు. చివరికి ఏదో ఎవడో వాళ్ళు గుళ్ళు అడ్డం వచ్చి దాన్ని తప్పుతారు పాప అది ఏదో తోసేస్తే వెళ్ళిపోయారు అనుకోండి. ఆ విధంగా వాడు గోవును సంపాదనే పాప బుద్ధితో వచ్చినా 10 సార్లు ఇష్టం లేకపోయినా ఆలయానికి ప్రదర్శనం చేసిన వాడైనాడు కనుక ఆ ప్రదర్శనం ఏమనబడుతుంది? అజ్ఞాత సుకృతం అనబడుతుంది. ఇటువంటివి చాలా మనకు తెలియనటువంటి వాటిని కూడా పరమాత్మ లెక్క పెట్టుకొని నడు పాపం వాడు నా పేరు చెప్పాడు, అందరూ కృష్ణార్పణ వస్తూ ఉంటున్నారట.
కృష్ణార్పణ వస్తువు అంటే వీడికి అర్థం తెలవకపోవచ్చు. అందరూ కృష్ణార్పణ వస్తుంటే వీడు కృష్ణార్పణ వస్తువు అని అన్నట్ట. అర్థం తెలవకపోయినా, అది భగవంతుడి పేరు కూడా తెలవకపోయినా, మంచి పేరు చెప్పాడు కదా, నా పేరు నా ఆలయానికి ఇష్టం లేకపోయినా ప్రదర్శనం చేశాడు కదా అని ఇట్లా ఈ విధంగా భగవంతుడు వీడు చేసినటువంటి కొన్ని ఇష్టపూర్వకం కానటువంటి పనులను కూడా పుణ్యం కింద లెక్కించి వీడిని అనుగ్రహిస్తుంటాడు. అట్లా మేము చేసుకున్నటువంటి పుణ్య విశేషం వల్ల ఏం చేశామో మాకు తెలవకపోవచ్చు. ఆ భగవంతుడు సాక్షాత్తుగా మా రేపల్లిలో వచ్చి ఇన్ని రోజుల నుండి మమ్మల్ని అందరినీ అనుగ్రహించి మాకింత సంపదను కలిగించే భాగ్యం కలిగింది కదా. ఉత్తముడయాయ్ పెరిగాయ్ విరహితోత్తమాయింద్రసుడరే. మహర్షులు లాంటి వారికి కూడా దర్శనం ఇచ్చినటువంటి స్వామి నీవు వేదంలోనే చెప్పింది, నచక్షుషా పశ్యతి. ఎవరు కంటితో ఆయన చూడటానికి సాధ్యం కాదు. సూర్యమండలాన్ని మనం చూడలేము. కోటి సూర్య సమప్రభానిత పోడిన భగవన్ మూర్తి మనం ఈ కళ్ళతో మనమే చూడగలుగుతాం. అంతటి గొప్ప ప్రభావం కలిగినటువంటి తేజోమయమైన మూర్తి విరహిణిల్ లోకంలో తోత్తమాయనింద్రసుడరే ఆవిర్భవించినటువంటి తేజస్సు కలవాడా, పరమాత్మగా అవతరించినటువంటి వాడా. ఇప్పుడు పరమాత్మ యొక్క తేజస్సు ఎటువంటిదైంది అంటే చూడటానికి సాధ్యం కానటువంటి కోటి సూర్య సమప్రభంగా లేదు. మబ్బులలో మంచులో ఎర్రగా మనం చూడటానికి తగినట్లుగా సూర్య కుంభం అందంగా ఉంటే ఎంత అందంగా ఉందో, సాయంకాల సమయంలో లేకపోతే ఉదయ సమయంలో కొంచెం మంచు వస్తున్నప్పుడు అని అనుకుంటామే. అట్లా ఉన్నదిగా ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపం, దివ్యముఖ సౌందర్యం. యొక్క రాజసభలోకి వెళ్ళినాడు స్వామి. ఆయన మొహం చూడకూడదు అనుకున్నారు. మనం ఆయన కృష్ణుడు వస్తే మనం ఆయన దండం పెట్టొద్దు అనుకున్నారు. అవశా ప్రతిపేదిగా ఆయన వస్తున్నాడు మంచి టీవీగా సభలోకి. వస్తుంటే ఆ మహావీళ్ళందరూ ఉన్నారు కదా, భీష్ముడు ద్రోణాచార్యుడు అయ్యా కృష్ణ నమస్కారం అన్నారు. వీళ్ళు కూడా అనుకోకుండా వీళ్ళందరూ కూడా దండం పెట్టేశారట. అవశా ప్రతిపేది అని చెప్పి దుర్యోధనాదులు కూడా. వాళ్ళకప్పుడు ఓ యమధర్మరాజులుగాను భయంకరమైన ఆకారంగానూ లేడు. కృష్ణుడు ఒకడే కాదు, ఆ రోజు కనుక కృష్ణుడు ఏమైనా దుష్ప్రసంగాలు చేస్తే ఆయన ఇక్కడే అంతం చెయ్యాలి అని చెప్పి నీలభూషణాలలో 16,000 మంది సైనికులు తయారు చేసి పెట్టారు. కృష్ణుడిని అణిచిపారేయాలి, ఇక్కడే అంతమంది ఉంచాలి అని చెప్పి. ఆయన ఎట్లా వస్తున్నాడు? ప్రసన్నాదిత్య వర్చసం అని అంటాడు అక్కడ వాల్మీకి. ఆయన వస్తుంటే ప్రసన్నమైన సూర్యుడు ప్రాతకాలంలో ఉదయిస్తున్నప్పుడు మనమందరము చూడటానికి తగినట్లుగా అందమైన ఎరుపు బింబం కలిగినటువంటి సూర్యుడులాగా ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అట్లా విరహితోత్తమాయింద్రసుడరే. లోకంలో అందరూ కూడా దర్శించడానికి తగినట్లుగా సుందరమైనటువంటి తేజస్సుతో ఆవిర్భవించినటువంటి వాడా. தோற்றமாயின்னுடரே துயிலாய் மாத்தார் உனக்கு வைகுறைந்து உன் வாசர்க்கம் ஆத்தாது வந்து ఉన్నడి పడియుమా పోలే పూర్తియాం వందోం అని తమ యొక్క దీనావస్థని చెప్పుకుంటున్నారు. పూర్తియాం వందోం, నీకు మంగళాశాసనం చేయటానికి కోసం మేము వచ్చాం. ఎట్లా వచ్చాం? గతి లేనటువంటి వాళ్ళు, ఆయన లేకపోతే ఆయన ఆశ్రయించకపోతే ఇక మనం బతకలేము అనుకునేటువంటి వాళ్ళు, ఎక్కడికి పోయినా కానీ మనల్ని ఆయన వహించి తీరుతాడు. ఆయన విషయంలో కనుక మనం శత్రుత్వాన్ని వహించినట్లయితే, ఆయన భక్తుల్ని కనుక మనం బాధించినట్లయితే కనుక ఎక్కడికి వెళ్ళినా మనకి కాకాసులాగా మనకి గతి లేదు కనుక, ఎవడు మనకు రక్షణ కల్పించేవాడు లేడు కనుక అనే భావంతో నీ శత్రువులే చివరకు వచ్చి నీ కాళ్ళ మీద పడి ఎట్లా బతుకులాడుతున్నారో, ఇక మాకు వేరే గతి లేదు, కృష్ణ రక్షించు అని మేము కూడా అదే విధంగా నీ విషయంలో మేము
అటువంటి ఆర్తితో వచ్చి నీ సేవను చేస్తున్నావు. నీ దర్శనం లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనటువంటి ఆర్తి కలిగినటువంటి వాళ్ళం కనుక ఆత్రాదు విరహాన్ని భరించలేక వందు పనియుమా పోలే శత్రువు లేనటువంటి వాళ్ళు వచ్చి నీ కాళ్ళ మీద పడి ఆ గతికు లేని గతి లేని వారే ఆశ్రయించినట్లుగానే నాకు వేరే గతి లేదు నేను తప్ప ఆ దృష్టిలో వచ్చి నువ్వు సేవిస్తున్నావు అన్నమాట. యాం వందోం పుహళం వేరోరెంబావాయ్. ఈ ప్రతిపదార్థం ఇప్పుడు మనం చెప్పుకోండి రెండో పాసురానికి. ఏత్తహరంగడు ఇరుగుండు ఊరడిప్పం ఆత్తాదే పాలు సరుగు వల్లలు పెరుం పశుక్కలు. చాలా సాధువులైన పశువులు అవి. అమ్మేవో తన్నేవో పాల్గొంటుదామని దగ్గరికి పోతే అటువంటి చెడు లక్షణాలు కలిగినటువంటివి కాదు. చాలా సాధువులుగా పిల్లలు లాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆ స్థలాలను పెట్టుకొని పిండితే వచ్చే కారు చేస్తుంటాయి. ఏమి అనవో పిల్లలను చూసి పాలు కారుస్తుంటాయి, ఇంకా సంతోషంతో చేపుతుంటాయి అన్నమాట. అటువంటి సాధువులైన పశువులు. ఆ పశువులు అనర్గళంగా ఆపటం అనేటువంటిది లేకుండా ఎన్ని కలశాలను పెట్టినప్పటికీ పాలను నింపుతుండేటటువంటివి. వాళ్ళ అంటే సాధువైనవి. అక్కడ వ్యాఖ్యానంలో చెప్పారు వాటి యొక్క సాధు స్వభావం ఎటువంటిదో తెలుసా? కృష్ణుడి యొక్క సాధు స్వభావం ఎటువంటిదో వాటి యొక్క సాధు స్వభావం కూడా అటువంటిది అన్నమాట. తను ఆశ్రయించినటువంటి భక్తులని తనకంటే గొప్పవారుగా చెప్పుకునేటువంటి స్వభావం కృష్ణుడిది. ఈయన ఆశ్రయిస్తుంటే మహానుభావుడు జగత్తునకంతా స్వామి అని చెప్పి ఈయన వాళ్ళని స్తోత్రం చేస్తుంటాడు బ్రహ్మాండంగా. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాయించ పురుషర్షభ, ఈ నలుగురును నన్ను ఆశ్రయించినటువంటి భక్తులు అని చెప్పి ఉదారా సర్వ ఏవైతే. ఈ నలుగురు కూడా ఎంత ఉదారులు సుమా, ఎంత ఔదార్యం కలవారు సుమా. వాళ్ళు ఉన్నందువల్లే ఇవాళ నన్ను ఈశ్వరుడు అందరూ తెలుసుకోగలుగుతున్నారు. నన్ను ఇంతగా సేవించి నా వల్ల తత్ఫలితాలను వాళ్ళు పొందుతుంటే వీళ్ళని చూసి తక్కిన వాళ్ళందరూ కూడా నాకు భక్తులు అవుతున్నారు అని అంటే వాళ్ళు చాలా ఉదారులు అని నేను భావిస్తున్నాను అని కృష్ణ పరమాత్మ వాళ్ళని ఉదారుగా చెప్తున్నాడు. ఉదారులు అంటే ఎవరు? ఇందాక చెప్పినట్టుగా దానం చేసేవాడిని ఉదారు అని అంట. మంచి ఉదార బుద్ధి అండి. తన వాళ్ళు ఏదైనా అడిగినా అడక్కపోయినా వాళ్ళలో ఉండే కష్టాన్ని చూసి తన దగ్గర ఉండేటువంటి దాని నుంచి వాళ్ళని పోషించేటువంటి మంచి స్వభావం ఎవరికి ఉంటుందో వాడు ఉదారుడు. తా ఇచ్చింది తీసుకున్న వాడు ఉదారుడా, ఇచ్చిన వాడు ఉదారుడా? నిజానికి ఇచ్చినటువంటి వాడు ఉదారుడు. తన భక్తులైనటువంటి వాళ్ళకి తాను అంతా ఇచ్చి కూడా వాడు చాలా ఉదారుడండి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. ఉదారా సర్వ ఏవైతే, నా భక్తులందరూ కూడా చాలా ఉదారులు. ఎందుకు? వాళ్ళలాంటి వాడు లేకపోతే నన్ను ఎవడైనా ఈ కలియుగంలో పరమాత్మ అనుకునేవాడా? నా యొక్క గొప్పతనాన్ని ప్రకటింపజేసిన వాళ్ళు కనుక నిజంగా చాలా ఉదారులు అని చెప్పుకున్నారట వారు. పరమాత్మ చెప్పుకున్నాడు. అటువంటి ఔదార్యం కలవి ఈ పశువులు కూడా. ఎంత ఇచ్చినా తనివి తీరదు ఈయనకి. తీసుకుందాం, ఇంకా తీసుకుందాం, ఇంకా తీసుకుందాం అనే స్వభావం కలవాళ్లే వాళ్ళు. వాళ్ళని చాలా గొప్పగా భావించేటటువంటి మంచి మృదువైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు ఈ స్వామి. అందువల్ల మీదళిత్తమాత్తాలే పాలు శరీరం వల్ల పెరుం పశుక్కల్. ఆ పశువుల యొక్క స్వభావం కూడా కృష్ణుడితో సమానమైనటువంటి సాధు స్వభావమే కానీ వ్యతిరేకమైనటువంటి భావం కలవాళ్ళు కారు అన్నమాట. ఎన్ని కాలుస్తున్నా కానీ వీళ్ళు ఎన్ని బిడ్డలు పెట్టినా ఎండిపోతున్నది కానీ అక్కడ ఆ పొరుగులో పాలు ఇచ్చడం లేదు.
ఇక చాలేని వీళ్ళు ఊరుకొని పోవలసిందే. ఇంకా కలశాలు పెట్టని వాళ్ళు, పెట్టేవాళ్ళు అంటూ ఎవరు లేనందువల్ల ఇంట్లో ఉన్న బిందెలన్నీ నిండిపోయింది. నల్లా గంటన్నర కాదు, ఇవాళ 3 గంటల సేపు వచ్చింది, ఇంకేం చేస్తానులే కదా పెట్టని వాళ్ళు తప్పు. కానీ ఇంకా ఎన్ని కుండలు పెట్టినప్పటికీ మొత్తం కారుస్తూనే ఉంటాయి ఆ పాలు. అట్లాగే అడగని వాడి తప్పు. కానీ భగవంతుడు కూడా అడిగిన వారికి అన్ని విధమైనటువంటి ఫలితములను మహోదార బుద్ధితో ప్రసాదించేటువంటి వాడు కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తోంది అన్నమాట. పెరుం పశుక్கள் ఆచపడయితాన్ మహనే, అటువంటి పశువులను సంపూర్ణంగా కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క అనంతపుని యొక్క కుమారుడా అడుగురాయ్ ఉత్తముడయాయ్. ఇందాక చెప్పుకున్నాం, శాస్త్ర ప్రమాణం చేత ఈయనయే పరతత్వమును ఘోషించబడినటువంటి వాడు. పెరియాయ్, ఆ శాస్త్ర ప్రమాణం చేతనే ఈయన దేవాధిదేవుడు అని సర్వదేవతలకు అధిదేవుడుగా చెప్పబడినటువంటి వాడు. విలహీతోత్తమాయింద్రసుడరే, లోకంలో ఆవిర్భవించినటువంటి ఓ తేజోమయుడా అన్నారు. ఇక్కడ ఒక విశేషం, లోకంలో ఆవిర్భవించాడు. మనలాగే ఆయన కూడా తల్లి కడుపులో దైవ కడుపులో 10 మాసాలు ఏమో ఉండి జన్మించాడు. ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో కూడా, భూని వ్యతీతాని జన్మాని తవచ అర్జున అని. ఓ అర్జునుడా, నీకు నాకు గడిచిపోయిన జన్మాలు చాలా ఉన్నాయి. ఎన్ని జన్మాలు నువ్వు ఎత్తావో నీలాగే నేను అన్ని జన్మాలు ఎత్తాను. కానీ నీకు నాకు ఒక తేడా ఉంది. ఏమిటా తేడా? తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఎన్ని జన్మాలు నేను అట్టుతూ వస్తున్నానో, భగవంతుడి యొక్క జన్మాలని మనం ఏమనంటాం? అవతారములు అనంటాం. ఎన్ని అవతారాలను ఎత్తుతూ వస్తున్నానో, ఎప్పుడెప్పుడు ఏ అవతారాలను ఎత్తి ఎవరికి రక్షణ కల్పించి ఎంతకాలం ఉన్నానో అవన్నీ నేను చెప్పగలను. నీకు పూర్వజన్మలో నువ్వు ఎవడివిరా, అంతకుముందు జన్మల్లో ఎవడివిరా, పూర్వజన్మల్లో ఏమిటి నిన్నేం చేశావో నాకు తెలుస్తావని నేను పూర్వజన్మ సంగతి వీడేం చెప్పగలడు? నత్వం వేత్త, మట్టి బుర్ర కలవాడివి కనుక, జ్ఞాపక శక్తి లేని వాడివి కనుక, ప్రకృతికి వశమైనటువంటి వాడివి కనుక పూర్వజన్మ నీకేదో వచ్చిందో తెలవదు, ఇంకా ఎన్ని జన్మాలు అనుభవించాలో నీకు తెలవదు. నువ్వు మాత్రం ఇంకా అనేక జన్మాలను ఎత్తవులే. ఎందుకు? నాకు భక్తుడు అయినావు గనక, సర్వధర్మాన్ని పరిత్యజ్యమామేకం శరణం వరద, నాకు శరణాగతి చేశావు కాబట్టి నీకైతే ముందు జన్మలు ఉండవు అని నీకు తెలవకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, నాకు మాత్రం జన్మలు ఉంటాయి. ఇంకా నీలాంటి వాళ్ళని ఇంకా ఎంతో మంది కనుక నేనే అవతరిస్తూ ఉండాల్సిందే అని భగవద్గీతలో చెప్పినట్లుగా భగవంతుని యొక్క జన్మకు మన జన్మకు తేడా ఉంది. భగవంతుని యొక్క జన్మ స్వేచ్ఛగా ఇష్టపూర్వకంగా స్వీకరించబడినటువంటి అవతారం. మన యొక్క జన్మ ఇష్టపూర్వకంగా స్వీకరింపబడినటువంటిది కాదు, మన కర్మానుసారంగా వచ్చినటువంటిది మన యొక్క జన్మ. ఏదో కాస్తో కూస్తూ పుణ్యం చేసుకున్న వల్ల మనుష్య జన్మ వచ్చింది. ఆ పుణ్యం చేసుకున్న వల్ల భగవంతుడిని ధ్యానించుకునేటువంటి వంశంలో జన్మించే అవకాశం వచ్చింది. లేదు ఈ జన్మలో ఇంకా ఇటువంటి వంశం గొప్ప వంశంలో జన్మించిన ఏవైనా కొన్ని వెధవ పనులు చేసుంటే మళ్ళీ కుక్కగానో పందిగానో జన్మగానో క్రిమిగానో కూటంగానో జన్మించే అవకాశం ఉంటుంది. మనకు శాస్త్రం చెప్తోంది, ధర్మశాస్త్రం. జాయతే వృక్ష పంకవృద్ధరాదిసేవిత. తాను చేసేటువంటి కర్మలను బట్టి వాడికి జన్మలు లభిస్తుంటుంది. ఆ చేసినటువంటి పాపం అత్యుత్కటై పుణ్య పాపై ఇహైవ ఫలమశ్నుతే.
అత్యంత పాపాలను చేసేటువంటి వాడు ప్రతి క్షణము కూడా ఒక శోభ పెట్టడమే. అటువంటి వాళ్ళకి ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఈ లోకంలోనే అటువంటి పాప ఫలితాన్ని అనుభవిస్తుంటారు. అన్ని రకాలైనటువంటి దుఃఖాలను పొందుతూ చూసేవాళ్ళు లేక, చీటి పెట్టేవాళ్ళు లేక, ఒంటి రెండో రోగాలు చోటు పెట్టి నానా దుఃఖాలను అనుభవిస్తుండేటువంటి ఆ పాప ఫలితాన్ని ఇక్కడ అనుభవిస్తుంటారు. ఇదే కాదు చతుకృత్య వాదే నిర్జిత్య దూరత విషానే జాయతే వృక్ష కంకభ్రాది సేవిత. ఒక పండితుడు, మంచి పురుషుడు, వేదాలు బాగా చదువుకున్నాడు, వేదాలలో చెప్పబడినట్టుగా ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాడు, ఉపనిషత్తులలో బోధింపబడిన పరమాత్మ యొక్క ఆరాధన చేస్తున్నాడు. ఆయనతో వాదించడానికి కోసం వచ్చాడు ఇంకొక పండితుడు. వీడు కాస్తో కూస్తో చదువుకున్నవాడే కానీ దైవ చింతన భక్తి మాత్రం వీడికి లేదు. ఆయనకి పాపం ఆ రెండో పండితుడికి మంచి యోగ్యత ఉన్నది. వీళ్ళిద్దరూ సభలో వాదిస్తున్నారు. మహారాజు ఎవరు వాదిస్తే వాడికి ఏదో గొప్పగా శుల్కం ఇస్తానన్నాడు. ఆయన శుల్కాని కోసం కాక మన గోదామోహరి తండ్రి గారైనటువంటి విష్ణు చిత్తులాగా భగవంతుడి యొక్క పరత్వాన్ని స్థాపించడానికి కోసం ఆయన వాదిస్తున్నాడు. వీడేమో ఏదో విధంగా పల్టీ కొట్టించేసి ఆయనతో తప్పు చెప్పించేసి తాను ఆ ప్రైజ్ కొట్టించుకుందామని వీడు చూస్తున్నాడు. సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోయేటప్పటికీ ఇక వాదాల్లో తిట్టడం మొదలుపెట్టాడు. అవుతున్నాడు, నీ మొక్క నీకు వేదం వచ్చా, శాస్త్రం వచ్చా, వీడికి ఏం రాదు. అందరూ వీడు ఎంత గొప్పవాడు అనుకునేటట్టుగా గొంతు ఎత్తేసి ఇంకా ఎక్కువగా గొంతు చేసి పాపం ఆయన ఏమిటి చెప్పబోయే, నీకేమిటి చెప్పు, ఏ శాస్త్రం కావాలి, ఎందుకు ఏ విషయం, ఏ సూత్రానికి అర్థం, నువ్వు చెప్పు, నేను చెప్తాను, నీకు రాకపోతే అన్నట్టుగా నువ్వు చెప్పలేవులే అని ఆడంబరంతో అవతలవన్నీ విడిచిపారేశాడు. ఎవరు పాపం సాధువు అయినటువంటి మహాపండితుడిని ఇట్లా వాదనలో ఒక పండితుడిని ఛీ థూ అనంటూ వాడిని ఓడిస్తాడో, ఎవడైతే లేనటువంటి దోషాలని ఆరోపించే ఓడిస్తాడో వాడు ఏమవుతాడో తెలుసా? శ్మశానే జాయతే వృక్ష కంకృధరాది సేవిత. వాడికి వచ్చేటువంటి ఉత్తర జన్మం, దాని ఫలితం ఒక శ్మశానంలో చెట్టుగా పుడతాడు. ఎటువంటి చెట్టు? శ్మశానంలోకి వచ్చేటటువంటి శవాలను పీక్కొని తినేటువంటి గద్దలు రాబందులు ఉంటాయో అవన్నీ ఏ చెట్టు మీద వాలి ఉంటాయో, ఇంకా శవాలు ఏవి వస్తాయా, ఎట్లా పీక్కుని తిన్నామా అని అటువంటి శవాలకు ఆధారమైనటువంటి చెట్టుగా పుడతాడు ఈ పాపిష్ఠుడు. భగవద్భక్తుడు యోగ్యుడైనటువంటి వాడిని లేనటువంటి దోషాలను ఆరోపించి దూషించినటువంటి వాడు. కంకృధరాది సేవిత అని చెప్పదగినటువంటి ఆ పాప ఫలితం వాడికి కలుగుతుంది అని తెలుస్తోంది. కనుక మానవుడైనటువంటి వాడు తాను ఏ ఫలితాన్ని పొందుతాడో తాను చేస్తున్నటువంటి కర్మలకు తగినటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు. కర్మ బట్టి ఫలితాన్ని పొందుతున్నాడు. నువ్వు యజ్ఞయాగాలు అశ్వమేధ యాగాలు చేసేట ఒకడు, నువ్వు అశ్వమేధ యాగాలను చేస్తే వాడికి వచ్చినటువంటిది ఏమిటి అంటే ఇంద్ర పదవి వస్తుంది. ఇక్కడ ఎవరో ఒక మహారాజు 99 అశ్వమేధ యాగాలు చేశాడు. ఇంద్రుడు చూశాడు, కనిపెట్టాడు, ఓహో ఇంకొకటి చేశాడంటే ఇక నేను దిగిపోవాలి, వీడు ఇంద్ర పదవికి వస్తాడు అని వాడికి దడ పుచ్చుకుంది. వీడి అశ్వమేధ యాగాన్ని, వీడు చేసేటువంటి యాగాన్ని ఎట్లాగైనా నాశనం చేయాలని చెప్పి వీడు ఏ అశ్వాన్ని అయితే అశ్వమేధ యాగాన్ని ఉపయోగించి లోకాన్నంతా తిప్పుతున్నాడో ఆ గుర్రం కనబడకుండా చేసి పారేశాడు ఇంద్రుడు. పుణ్యం ప్రకారం వాడు వచ్చాడు. ఆ పుణ్యాన్ని వీడు చేస్తే వాడి కొంతకాలం అనుభవించాడు, వాడిని దించి పరమాత్మ వీడిని ఆ పదవిలో పెడతాడు. ఇట్లా మానవుడికి వచ్చేటువంటి జన్మలు తాను చేసే పుణ్యమును బట్టి గాని తాను చేసే పాపాన్ని బట్టి గాని మంచివో చెడ్డవో లభిస్తుంటాయి. నీవు ఇట్లా పుణ్య పాపాలతో
జన్మలను పొందుతున్న వాడివి నీవు. అది తెలియకుండా నేను ఇంద్రుడిని కావాలి అనుకుంటే కాలేడు ఎవరు కూడా. నీ ఇష్టం ప్రకారం కాదు, నీవు చేసినటువంటి పుణ్యపాపాలను బట్టి నీకు జన్మ వస్తోంది. నేను జన్మని అవతరించాలి అనుకుంటే నా ఇష్ట ప్రకారం నేను ఏ విధంగానైనా అవతరించగలను. ఋషిముడిగా అవతరించగలను, రాముడిగా అవతరించగలను, హంసగా అవతరించగలను, హయగ్రీవుడిగా అవతరించగలను, పరశురాముడిగా కూడా అవతరించగలను. లేదు వాడెవడో సముద్రంలో దాక్కున్నాడంటే వాడిని తప్పడానికి కోసం తగినట్లుగా మత్స్య రూపంలో వహించి ఆ వేదాలన్నిటికీ తెచ్చి మళ్ళీ బ్రహ్మకు అప్పచెప్పగలం. నీకు ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, కర్మలను బట్టి నీవు జన్మలను పొందుతున్నావు. నీవు చేస్తున్నటువంటి కర్మలను బట్టి నీ ఆత్మలో ఇంకా జన్మలను బట్టి నీ ఆత్మలలో పుణ్యం కంటే పాపం ఎక్కువ పెరుగుతోంది. లోకంలో సహజం. పాపం కార్యాలను చేయటానికి, ఏదో దురాశతో ఏదో పని చేయటానికి ఈ పాపాలను చేస్తున్నాం. పుణ్యం చేసేవాళ్ళు తక్కువ, పాపం చేసేవాళ్ళు ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతోంది, పాపం చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువైపోతున్నారు, పుణ్యం చేసేటువంటి వాళ్ళు తక్కువ అవుతున్నారు. ఇష్టపూర్వకంగా వచ్చినటువంటిది కాదు అది, అటు వాడు చేసుకున్నటువంటి కర్మానుసారంగా లభించింది. నేను అట్లా కాకుండా చేస్తున్నటువంటి పుణ్యపాపాల వల్ల ఇంకా రాసులను సంపాదించుకుంటున్నారు, పాపరాసులను వాళ్ళందరూ కూడా. ఇంకా పోతున్నారు వాళ్ళందరూ కూడా. నేను అట్లా కాదు, నేను అవతరిస్తున్న కొద్దీ నాలో ఉండేటువంటి గుణాలు తేజస్సు బహుగా ప్రకాశిస్తుంటాయి. శ్రేయాన్ భవతి జాయమాన అని ఒక ఉపనిషద్ వాక్యం. పరమాత్మ జాయమాన, పుట్టిన కొద్దీ ఆయనలో ఉండేటువంటి గుణాలు గొప్పతనాలు లోకంలో ప్రకటితం అవుతుంటాయి. మనం పుడుతున్న కొద్దీ మన పాపరాశులు పెరుగుతుంటే మనం పుణ్యం కంటే ఎక్కువ అదే చేస్తుంటాం కనుక ఇది మనకు ఆయనకు ఉన్నటువంటి తేడా. అవతరిస్తున్న కొద్దీ ఆత్మలో ఉండేటువంటి జ్ఞానాది గుణాలన్నీ క్షీణం అవుతుంటాయి. మనకి జన్మిస్తున్న కొద్దీ మనలో ఉండే పాపాలను బట్టి, పరమాత్మలో ఉండే ప్రభావాన్ని బట్టి, ఆయన స్వేచ్ఛగా జన్మించేవాడే కానీ కర్మ పరవశుడు కాడు కాబట్టి అవతరిస్తున్న కొద్దీ ఒక్కొక్క అవతారంలో ఎన్నెన్నో మహాగుణాలు ప్రకాశింపచేస్తున్నందువల్ల ఆయన తేజస్సులుగా ఆయన ప్రకాశిస్తుంటాడు. అది ఎట్లాగా అని ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం. ఒక రత్నం ఉంది, ఆ రత్నాన్ని ఆ శానం మీద పెట్టి రాస్తున్న కొద్దీ దానిలో ఉండే తేజస్సు ఇంకా ఎక్కువ వస్తుంది. పరమాత్మలో కూడా ఒక్కొక్క అవతారంలో ఆయనలో ఉండేటువంటి గుణములు ఇంకా ఉజ్వలంగా ప్రకాశిస్తుంటాయి. మనలాంటి వేళల్లోనేమో ప్రతి అవతారంలోనూ ప్రతి జన్మల్లోనూ ఒక్కొక్క జన్మల్లో చేసిన పాపాల వల్ల ఇంకా పాపిష్టి జన్మం మనకు వస్తుంటుంది. విరహితోత్తమాయనింద్ర సుడరే అనే పదానికి తాత్పర్యం అది. విరహిణ లోకమునందు ఉత్తమాయనింద్ర ఆవిర్భవించి చూడరే తేజస్వరే ఇంకా ఎక్కువగా ప్రకాశిస్తున్నటువంటి వాడా. మనిషామీఢ అని చెప్పి ఉరిపిడి రాజుతో ఆ రథనాన్ని ఇంకా సారపెట్టిన కొద్దీ దానిలో కాంతి ఎక్కువైనట్లుగా అవతారాలను ఎత్తుతున్న కొద్దీ భగవంతుని యొక్క వైభవం లోకంలో ఇంకా ఉజ్వలంగా ప్రకాశిస్తుంటుంది. అటువంటి ఓ స్వామి అని అర్థం. ఇట్లా భగవంతుడిని గురించినటువంటి 3 విశేషణాలలో ఉత్తముడయాయ్, వేద ప్రమాణం చేత బోధింపబడినటువంటి వాడా. పెరియాయ్, దేవతలకందరికీ వాళ్ళ కష్టాలను తొలగించి మళ్ళీ వాళ్లకు రక్షణ కల్పించినటువంటి దేవాధిదేవుడా. విరహితోత్తమాయి నిన్న చూడరే, లోకంలో అవతరించి కూడా ఉజ్వలంగా ఎన్ని జన్మలను ఎత్తినా ఉజ్వలంగా ప్రకాశించేటువంటి స్వభావం కలవాడా, అంటే కర్మకు అతీతుడమైనటువంటి వాడా అని శాస్త్రములలో చెప్పబడినటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని గుర్తించి ఆండాళమ్మ గారు ఆ 3 పదాలతో పరమాత్మను గురించి స్తోత్రం చేస్తున్నారన్నమాట. విరహితోత్తమాయి నిన్న చూడరే తిమిరురాయి,
మాత్యారునకు వైపుడై వాసర్కం ఆత్యాది వంతు ఉన్నటి పని మా పోలే. ఇక్కడ ఉపమానం కొంచెం మనం చూస్తే బాగా ఇది అనిపిస్తుంది. శత్రువులు ఎట్లాగైతే పరాజితులై అంటే నీ బాణ ప్రయోగం చేత కానీ నీ ఆయుధ ప్రయోగం చేత కానీ ఇక తట్టుకోలేమని చెప్పి వేరే గతి లేక రక్షించేవాడు లేక ఎట్లాగైతే నీ కాళ్ళ నిలబడి నీవే గతి మాకు అని అంటారో ఆ శత్రువుల్లాగే మేము కూడా నిన్ను వచ్చి ఆశ్రయిస్తున్నామయ్యా. అంటే నేను శత్రువులు అనుకు వాళ్ళని నీ కాళ్ళ మీద పడవేసినటువంటివి కొన్ని గుణాలు నీవి. నీ పరాక్రమాది గుణాలేమో వాడు నీ కాళ్ళ మీద పడేటట్లుగా వేరే వాళ్ళకి గతి లేకుండా ఇక ఆశ్రయించేట్టుగా చేసినవి కొన్ని గుణాలు. మమ్మల్ని నీవు లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనంతగా నీలో ఉండేటువంటి సౌందర్యాదులు మమ్మల్ని ఆకర్షించి నీకు దాసులుగా మమ్మల్ని చేసినవి. జ్ఞానంతో బాధపడే వారికంటే భగవంతుని ఆశ్రయించిన తర్వాత తాపం తీరిపోతుంది. మనకి అభయం ఆయన రక్షించగలండి అని అంటారని అంటారు. నీళ్లలో పడి సముద్రంలో పడి కొట్టుకుంటున్నాడు, గరగర కొట్టుకుంటున్నాడు. వారి యొక్క దుఃఖం ఎక్కువగా ఉంటుందిట. బాణప్రయోగం చేసిన తర్వాత ఒక క్షణంలో అది విషపూరితమైనటువంటి ఆ బాణానికి చివరికి ఆ రెక్కలాగా ఉంటాయి, వాటి విషం ప్రయోగిస్తారు. ఒక క్షణంలో వాడు పడిపోతాడు ఆ విష ప్రయోగంతో, చూస్తాడు, ప్రాణం పోతుంది. అట్లా కాకుండా నీళ్ళల్లో పడ్డాడు. నీళ్లు చల్లటివే, అదేమో తీష్టమైన బాణం హృదయాల్లోంచి పుచ్చుకొని పోయి ఆ విష ప్రయోగం చేత వెంటనే ప్రాణం పోయింది. మేము అట్లా కాదు, చావలేక బతకలేక నేను దర్శించాలనేటువంటి ఆశతో ఇంతకాలం నుంచి బతికున్నాం. అంపు పట్టార్ అని అంటారు. నీళ్ళలో మునిగినటువంటి వారు మునగలే కాదు, వెళ్ళలేక మునగలేక పైకి ఎట్లా బాధపడుతుంటారో వాళ్ళు నీళ్ళల్లో పడ్డవాళ్ళు. మేము కూడా నీ సద్గుణములైనటువంటి సముద్రంలో పడి వాటిని దర్శించాలి, నేను సేవించాలి కానీ నీ సేవ చేయాలి కానీ మేము కూడా అట్లా ఇక నీ దర్శనం లేకపోతే ఉండలేము అనే స్థితిలో వచ్చి ఆ శత్రువులాగే నీ పాదాలను ఆశ్రయించాము. ఒకటి శత్రుభావంతో పరాజితులై ఆశ్రయించారు. నీలో ఉండే సౌందర్య గుణముల చేత పరాజితులమై నిన్ను ఆశ్రయించి. పరాజితులు అంటే ఏమిటి? చంపబడిన వాడు అని అర్థం కాదు, వశం చేసుకొనబడిన వాడు అన్నమాట. శత్రువులు లాంటి వాళ్ళని నీ పరాక్రమాదుల చేత వశం చేసుకున్నావు. మాలాంటి వాళ్ళని నీవు సౌందర్యాది గుణాలతో వశం చేసుకున్నావు. ఎట్లాగైనా నీకు మేము పరాజితులమే, నీవు మమ్మల్ని జయించిన వాడివే, వశం చేసుకున్నవాడివి అని తాత్పర్యం అన్నమాట. ఉన్నడి పనియుమా పోలే పోతి ఆమువంతో ఇటువంటి మహానుభావుడమైన నిన్ను పోతి మంగళాశాసనం చేసి నీ ద్వారా ఈ వ్రతాన్ని పూర్తి చేసుకొని ఉజ్జీవించాలని వచ్చామయ్యా, స్వామి మమ్మల్ని అనుగ్రహించవలసింది అని ఈ భాషలో ఇవాటి భాషలో ఆండాడమ్మవారు ఆయనను మేలుకొడపటము ఉంది ఇందులో. అందుకోసం వచ్చాం కాబట్టి నేను బాధించడానికి వేధించడానికి కోసం వచ్చినటువంటి వాళ్ళని కాదు. తక్కిన వాళ్ళలాగా మాకు ఆ ఫలితం ఏవయ్యా అని ఆ ఫలితాన్ని ఇచ్చేయడంతో ఇక చాలే స్వామి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళే వాళ్ళము కాదు. నీ దర్శనం లేకపోతే క్షణకాలం ఉండలేనటువంటి పరాధీనులము అని చెప్పుకొని ప్రార్థిస్తున్నారు ఈ పాశ్వరంలో. చిత్తానందన హేతవే నందనందన సుందర్యై నిత్యమంగళం.